నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాల వల్లే సమాజంలో మార్పులు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్లో కులగణన వర్గీకరణపై కాంగ్రెస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. మరోసారి దేశంలో భారీ మార్పు తెచ్చేందుకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ ప్రముఖ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు అందిస్తారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, కులగణనపై ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోందండి? కులగణన సరిగా జరగలేదు, బీసీలకు అన్యాయం చేశారు, కావాలని తగ్గించారు ఆ సంఖ్య అన్నది ప్రధానమైన ఆరోపణ వస్తున్నది. అయితే ఏంటంటే ముఖ్యమంత్రి గారు దాన్ని అంగీకరించడం లేదు. ఇవాళ ఆయన గాంధీ భవన్ లో ప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో చాలా సిస్టమేటిక్ గా జరిగింది. గతంలో కేసీఆర్ ఏదో ఒకరోజు చేశామంటే చేశామనిపించి అసలు అది ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు. అసలు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలోనే జరిగింది, ఏ రాష్ట్రంలో జరగలేదు అని చెప్పి ఆయన సమర్థించుకుంటూ మాట్లాడారు. సరే, బీసీ సంఘాలన్నీ కూడా ఇవ్వాలంటే ఏంటంటే ప్రకటించిన సంఖ్య కంటే ఇంకా ఎక్కువే ఉన్నారు, తగ్గించారు అన్నది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇది కాస్త చిచ్చు రేపే విధంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతిపక్షాలకి లేదా బీసీ సంఘాలకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది. ఇవన్నీ ఆలోచించే కదా కేసీఆర్ బయట పెట్టుకున్నది. అలాగే బీహార్లో కూడా కులగణన జరిగింది. జరిగినప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? అక్కడ కూడా ప్రభుత్వం బయట పెట్టలేదు. వాళ్ళు ఆలోచించారు బయట పెట్టడం వల్ల ఇది లాభమా నష్టమా అన్నది. అందువలన సరే, ఇది ఏది ఏమైనా ముందుగా నిర్ణయం తీసుకున్నారు, జరిపారు, బయట పెట్టారు, దాని మీద విమర్శలు వస్తున్నాయి, మరి సమర్థించుకుంటున్నారు. సమర్థించుకుంటూ ఇక మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అసలు ప్రధానమంత్రి కులాన్ని లేవదీశారు. అవును, ఈ ఇందాకే ప్రధానమంత్రి బీసీనే కాదు అని లేవనెత్తారు. ప్రధానమంత్రి బీసీనే కాదు అని పెద్ద ఇదే లేవనెత్తారు. ఆయన ప్రధాని అయిన తర్వాతనే బీసీ అయ్యారు అని చెప్పి, అంటే చాలా సంచలన వ్యాఖ్యలే చేశారు. కన్వర్టెడ్ బీసీ అని కూడా వ్యాఖ్యానించారండి. అదే తాను ఆయన కులం ఏదైతే ఉందో అది ముందు ఓసీ ఉండింది. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కులాన్ని బీసీలోకి చేర్చారు. సో ఆయన అప్పటి నుంచి ఆయన బీసీగా పరిగణించాల్సిందే, అంతకుముందు కాదు అనే విధంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే ఆర్గ్యుమెంట్ కాదండి, నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్నీ తెలుసుకొనే చెప్తున్నానని బల్లగుద్ది చెప్తున్నారు. అదే అంటే ఏమో ఆయన దగ్గర ఒక మాట ఏమంటున్నాడు, లీగల్లీ కన్వర్టెడ్ అంటే ఓసీలో ఉన్నటువంటి కులాన్ని తీసుకొచ్చి బీసీలో లీగల్ గా కన్వర్ట్ చేశారు. దాని తర్వాత 2002 నుంచి ఆయన బీసీగా పరిగణిస్తున్నారు. ఆయన ఒరిజినల్ అయితే బీసీ కాదు అని మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ప్రధానమంత్రి గారి కులం గురించి అక్కడ ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిఫరెంట్ కులాలు, డిఫరెంట్ రిజర్వేషన్లు ఉన్నాయండి. గ్రూపులు తెలంగాణలో ఓసీలు ఉన్నాయి. అంతేందుకు ఆంధ్రాలోనే రాయలసీమలో వాళ్ళకు తేడా వాళ్ళేంటి, ఓసీలో ఒక చోట బీసీ. అవునండి, ఇక్కడ ప్రకారం బీసీ తర్వాత మళ్ళీ ముస్లింస్ ముందు కూడా బీసీలు ఉన్నారని ఎఫ్ అని పెట్టారు, ఈ అని పెట్టారు. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి.
కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఆ సర్వే ఏదైతే ఉందో పూర్తిగా ఆకలింపు చేసుకోకుండా, స్టడీ చేయకుండా ఏదో ఏదో ఆయన క్రెడిట్ వస్తున్నది కాబట్టి, ఇప్పుడు ఏ కులాల వారైనా కూడా మన సంఖ్య ఎంత ఉందని తెలుసుకోవాలని కోరిక ఉంటది. అది తెలుసుకున్నారు అనుకున్నాం. ఇప్పుడు దాన్ని తప్పుపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమి తెలుసుకున్నారు, ఓకే బీసీల సంఖ్య కొంచెం తగ్గింది అనుకుందాము. ఆయన రిజర్వేషన్లు అన్నది ఇది మరి ఇది తీసుకురావాలి కదా. అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని చేయాలంటే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేం చేయలేదు, సమయం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఒక పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ పోయి పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకని ఇవాళ ఆయన పార్టీ ఆఫీసులతో దాన్ని సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి ఇక్కడ పార్టీ పరంగా ఏముంది మరి అట్లా అనుకుంటే 46% బీసీలు ఉన్నారంటే ఇవాళ ముఖ్యమంత్రి మరి ఎంత పర్సెంటేజ్, అంతకు ముందు కేసీఆర్ ఎంత పర్సెంటేజ్, ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా వాళ్ళకి అసలు పర్సెంటేజ్ లేదు. రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అసలు ఈ కులగణంలోనే పాల్గొనలేదు. ముందు వాళ్ళని బహిష్కరణ చేయాలి, వాళ్ళ ఇంట కాడ డబ్బులు కొడతామంటున్నాడు. మరి ఇక్కడ అంటే రాజకీయ కోణంలోకి ఆలోచన చేస్తున్నారు తప్ప సరే లోపాలు ఏమన్నా ఉంటే ఇదిగో పలాని సర్వేలో ఈ లోపం మాకు అనిపిస్తున్నది, సరిదిద్దాలి అని సలహా ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మొత్తము చేసిన విధానాన్ని తప్పుతాడు ఎలా ఉంటుందమ్మా. రేపు పొద్దున కులగణన కాదు, రేపు మామూలుగా జనాభా సేకరణ జరుగుతుంది, జనగణన జరుగుతుంది. అందులో కూడా సర్వే ఆ ఇంటింటికి వచ్చినప్పుడు ఇంట్లో లేకపోవడమో లేకపోతే ఇక్కడ ఉన్న అక్కడ ఉండడం వల్ల అక్కడ వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది సెటిలర్స్ ఉన్నారు కదా. ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో పోయి కూలి పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అక్కడ ఏమో దయచేస్తారు మా ఇంట్లో ఉన్నారు అని అందరి పేర్లు చెప్పేస్తారు. ఇక్కడేమో మళ్ళీ ఇక్కడ కూడా ఆ సర్వేకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి బాడగ ఇంట్లోకి పోయినప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటారు. సో 2 చోట్ల ఆడే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని 1 ఇండియా 1 కార్డు అన్నది తీసుకురావాలి. భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా ఏ పౌరుడైనా సరే అతని దగ్గర ఒకటే ఐడి కార్డు ఉండాలి. దాని మీద ఓటుడానికి ఉపయోగపడాలి, లేకపోతే ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడాలి అని చెప్పి భావిస్తున్నారు. ఇంకా తీసుకురాలేదు. అందువలన ఈ కులగణన విషయంలో చెప్పము. యాక్చువల్లీ కులగణన ప్రణాళిక ప్రకారమే చేశామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంతా పారదర్శకంగానే చేశాము. కేసీఆర్, కేటీఆర్ గారు ఒక్కరోజే చేసి కులగణన మొత్తం అయిపోయింది అని చెప్పారు. మేము మాత్రం బీసీ గ్రూప్ కింద 4% రిజర్వేషన్ ఉంది కాబట్టి మైనార్టీ లెక్క తీసామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అదే నేను కూడా అదే చెప్తున్నాను. కొంత సమయం తీసుకొని సర్వే అయితే చేశారు. కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా అన్ని విధాలుగా సహకరిస్తేనే ఏ సర్వేలైనా కూడా సక్సెస్ అవుతాయి. ఒక్కోసారి ప్రజలు కూడా సహకరించారు. తాళం వేసుకొని ఎక్కడో కూలి పనుకో వేరే ఊరికో పెళ్లిళ్ళకో ఎక్కడో పోయి ఉంటారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా ఉండనప్పుడు వాళ్ళ సంఖ్య ఆ కులంలో ఎవరు ఆ రోజు లేరు, ఆ సంఖ్య కొంత తగ్గుతుంది అనుకుందాము. మరి అది అట్లా ఏదైనా చిన్న కారణాలతో కొంత సంఖ్య తగ్గవచ్చేమో కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు లెక్కలంతా ఎలా వేసుకుంటారు, ఎవరు కులం వాళ్ళు ఆ రివర్షన్ ఉన్నారు కూడా మా పర్సెంటేజ్ ఇంత అంటారు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు కూడా మా పర్సెంటేజ్ ఇంత అంటారు, లేదా బ్రాహ్మణ్ మా పర్సెంటేజ్ ఇంత అంటారు. అందువల్ల ఎవరు ఆ లెక్కలన్నీ మనం వాళ్ళ కుల సంఘాలను సేకరిస్తే 200% అయితే మనం అన్ని చెప్పేది లెక్క అయితే అక్కడ 100% 200% అవుతాయి. అంటే ఎవరికి వాళ్ళు అలా చెప్పుకుంటారు. వాళ్ళు ఇంత పర్సెంటేజ్ ఉన్నాం మేము అని చెప్పుకుంటారు గొప్పగా. కానీ వాస్తవంగా సర్వే చేస్తే కదా వాస్తవాలు తెలుస్తాయి. నేను సర్వేను ఏమి తప్పు పట్టడం లేదు. ఏదైనా చిన్న పొరపాట్లు జరిగి ఉంటాయి కానీ పెద్ద పొరపాట్లు అయితే జరిగేదానికి అవకాశాలే తక్కువ. అదే ప్రతిపక్షాలు కొంచెం సామరస్యంగా పరిష్కరించుకుంటే సమస్య పోయే సమస్య ఇది. ఇందులో చూడమ్మా, ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు ఎక్కువ శాతం
ఏ కులం వారైతే ఉన్నారో వారికి మరీ అన్యాయం జరుగుతున్నది అనుకోండి, అంటే రాజకీయంగా కానీ లేకపోతే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతర అంశాల్లో కానీ అది సరిదిద్దడానికి అవకాశం దొరుకుతుంది. అవును. అలాగే ఏదైనా ఇంకా తేడాలు ఉంటే గనుక ఇప్పుడు ఇప్పుడు ఓకే సర్వే చేశారు, బీసీల పర్సెంటేజ్ 2-3% తేడా వచ్చింది అనుకున్నాము. అంత మాత్రాన రేపు పొద్దున రిజర్వేషన్లు కల్పించాలి అని అనుకున్నప్పుడు ఆ 2-3% గురించి ఆలోచిస్తా, అంటే 46% ఉంటే 46% రిజర్వేషన్లు ఇవ్వరు కదా. ఇవ్వరు. ఇప్పుడు మహిళలు మరి 50% పైనే ఉన్నారు దేశవ్యాప్తంగా, 33% ఎందుకు పెట్టారు మరి? అవును. ఇతర వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా. అవును, కరెక్ట్. అందువల్ల ఏంటంటే బీసీలకు కూడా 30-33% పెట్టే అవకాశాలు ఉంటాయి. 2-3% అక్కడ తగ్గిందని ఇక్కడ ఇదేం తగ్గించారు కదా. అవునండి. అవును. వాదన. లక్ష్మణ్ గారు ఇంకోటి ఏంటంటే దేశంలో భారీ మార్పుకు ఈ కులగణన ద్వారా శ్రీకారం చుట్టామంటున్నారు. అంటే అక్కడ సెంట్రల్లో చూస్తే మోడీ గవర్నమెంట్ ఏమో ఈ కులగణనకు అపోజ్ చేస్తోంది. భారీ చేంజ్కి శ్రీకారం చుట్టామంటే ఏ విధంగా శ్రీకారం చుట్టారండి భారీ మార్పుకు? తెలంగాణలోనా? అవునండి. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దేశంలోనే భారీ మార్పు తెచ్చేందుకు శ్రీకారం చుట్టామని. అంటే భారీ మార్పు అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, తెలంగాణలో మేము ఈ సర్వే చేసినప్పుడు ఈ కులాలకు సంబంధించి పర్సెంటేజ్ అని తెలిసినప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్రలో కూడా ఎందుకు కులగణన చేయకూడదని చెప్పి ప్రజలు అంటే డిమాండ్ చేస్తాయి, ప్రత్యేకించి బీసీలు కూడా డిమాండ్ చేస్తాయి అనేటువంటిది ఆయన ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నది. ఓకే. అందువలన ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనే విధంగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే అందరూ అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తారు రేపు పని చేయమని చెప్పి. అంటే ఇక్కడ ఒకటే ఆలోచించాలి మనం, ఇక్కడ భారతదేశము జాతీయత, దేశ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మతాలతో చిచ్చులు లేపి ఈ కొంత డిస్టర్బెన్స్ ఇవాళ జరుగుతూ ఉంది. ఇంకా అది కులాల వరకు వెళ్ళిపోయి దేశవ్యాప్తంగా వివాదాలకు దారి తీస్తే ఈ దేశ సమగ్రత ఏం కావాలి? అంటే మన దేశంలో నా కులం ఇంత పర్సెంటేజ్ కూడా నేనే ప్రెమిస్టర్ కావాలా, నా కులం ఇంత పర్సెంటేజ్ కూడా ప్రెసిడెంట్ మా వాళ్ళే కావాలా అనేటువంటి వాదన లేవదీసి ఏదైనా ఉద్యమం లాంటివి మొదలైతే కులాల వారిగా కొట్లాడుకుంటారా లేదా కొట్లాడుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ అదే జరుగుతోంది లక్ష్మణ్ గారు, మన దేశంలో జరుగుతుంది. కుల మత రాజకీయాలతోనే రాజకీయ నాయకులు వెళుతూ ఉన్నట్టు కూడా అనిపిస్తోంది.